మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. యూనివర్సిటీలో విద్యార్థులు వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది యూనివర్సిటీలోనే చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను నేలపై పడుకోబెట్టి చికిత్స అందించడంపై ఫైర్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను ఆసుపత్రులకు తరలించాలనే జ్ఞానం లేదా అని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. From where you have come? Where are the doctors? We have everything here. Who is the doctor here? See the immediate treatment discuss. Immediate action discuss. See the patient. See the patient there. He's shivering. What nonsense you are talking? People are speaking. If anything happens, you take the responsibility. Jet fellow. Shift them to the hospital. Protect the children. Immediately shift them to the hospital. Doctor, how can you treat them over here? Hello. No, I'm the resident doctor. Oh, yeah, they're taking care. Don't talk about it. Why they will take the videos? What you want to protect the university? No. You want to protect the children? If you have any concern, you can speak to management. We told the management immediately shift them to the hospital. Don't act too smart. మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. యూనివర్సిటీలో విద్యార్థులు వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది యూనివర్సిటీలోనే చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? మురళి, మహబూబ్నగర్ జిల్లా జడ్చెర్ల మండల పరిధిలోని పోలేపల్లి సెజ్లో ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి కలకలం రేగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది, వైద్యులు కూడా ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా అక్కడ యూనివర్సిటీలోనే వారి విద్యార్థులకు నేలపై పడుకోబెట్టి వైద్య చికిత్సలు అందించారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నేలపై పడుకున్న విద్యార్థుల పరిస్థితిని గమనించి ఆయన వైద్య సిబ్బందిపై, అక్కడ ఉన్న కళాశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగిత జ్ఞానం లేకుండా విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయితే బయటికి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తరలించాల్సిన కనీస బాధ్యత ఉంది. అది కూడా మరిచి విద్యార్థులకు హాస్టల్లోని అంటే ఆ కళాశాలలోనే వైద్య సేవలు అందించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు గతంలో కూడా ఈ కళాశాలకు సంబంధించిన పలు అంశాలు కూడా కీలకంగా మారినాయని చెప్పవచ్చు. అంటే ఫుడ్ పాయిజన్ గతంలో కూడా జరిగిన అది బయటికి పొక్కకుండా అధికారులు, అక్కడ సిబ్బంది కూడా చర్యలు తీసుకున్నట్టు సమాచారం అనిరుద్ రెడ్డికి ఉన్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కనీస బాధ్యత, విద్యార్థులకు ఏదైనా ఫుడ్ పాయిజన్ కానీ ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తరలించవలసిన బాధ్యత ఉంది. కానీ అటువంటి చర్యలేవి చేపట్టకుండా, విషయం బయటికి తెలియకుండా కేవలం యూనివర్సిటీకి చెడ్డ పేరుస్తుందనే భావనతోనే యూనివర్సిటీ అధికారులు కానీ అక్కడ సిబ్బంది కానీ పనిచేశారని, అక్కడ విద్యార్థులు ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.